మీ కదిరి, మా కదిరి, మన కదిరి. ఎండింగ్ వరకు ఇక్కడే ఉంటారు. ఉద్యోగ మేము వచ్చే వాటి మాది కదిరే, మన కదిరి, అందరిది కదిరే. ఇది గుర్తు పెట్టుకొని 4 విషయాలు. నెంబర్ 1, ట్రాఫిక్ విషయంలో దయచేసి ఈ రోజు నుండి మీరు మీ యొక్క పిల్లలకు, షాప్లో ఉన్న వాళ్ళకు మీరు పదే అడ్డం లేకుండా పెట్టండి అని రివ్యూ చేయడం అనేది మా యొక్క ప్రధాన విన్నపం. అది చేయండి. 10-15 రోజులు మార్పు రాకపోతే మళ్ళీ నేను సంజయ్ చెప్తాను. ఎందుకంటే ఆ మాట ఆల్రెడీ ఆటో వాళ్ళలో తోపుడు పనిలో వచ్చింది. సో మీరు కూడా కాస్త సహకరించి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు పిలవడం కూడా మెయిన్ ప్రధాన సెంటర్ వాళ్ళు మాత్రం పిలిచాం కాబట్టి అది కొంచెము మీ ముందు పెట్టుకున్న వాళ్ళు ఒకటే ఒక మాట సింపుల్గా, బాబు లోపలికి పెట్టు, బాబు అడ్డం లేకుండా పెట్టు, ఈ డైలాగ్ మాట్లాడుతూ ఉండండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. రెండోది, సీసీ కెమెరాలు ప్రతి షాపుకు పెట్టాల్సిందే. అది మ్యాండటరీ. ఒక దూరం అయిన తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత షాప్ టు షాప్ నేను తిప్పుకుంటూ వస్తాను. మీ నెంబర్లను నోట్ చేసుకునే కదా, మాట్లాడుకుంటూ వస్తాను. మూడోది, ఏదన్నా మీ షాప్ ముందర అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, కొట్లాటో, గలాటో, రంపు, రాజ్యం ఏదైనా పర్లేదు, వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇది జరుగుతుంది, మీరు వెంటనే పంపించండి అంటే చెప్తే బాగుంటుంది. మాకేం సంబంధం లేదు అనుకోకుండా అదొకటి. 4వది, ఏదైతే ట్రాఫిక్ సమ్ కాకుండా ఎస్పెషల్లీ ప్లాస్టిక్ అన్నారు, ప్లాస్టిక్ విషయంలో కూడా అది కొంచెం దానివల్ల ఇబ్బంది ఉంది. ఎస్పెషల్లీ కొన్ని చోట్ల తాడపతి లాంటి ప్రదేశంలో ప్లాస్టిక్ నమ్మరు. మన దగ్గర టౌన్కు ఉన్న పరిస్థితిని బట్టేసి అమ్ముతా ఉన్నారు. అది లేకపోతే బిజినెస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిదానంగా మున్సిపాలిటీ చర్య తీసుకుంటారు. అది కూడా కొంచెం సార్ చెప్పినట్టు వినాలి. 5వది, బైక్ రైసింగ్. ఈ పిల్లలకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది, ముస్లిం కమ్యూనిటీ పిల్లలు ఎక్కువ శాతం అబ్జర్వ్ చేశాను. నేను గతంలో నన్ను పనిచేశాను కాబట్టి పిల్లలు కంట్రోల్ చేసుకోకపోతే, పొరపాటు జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయితే దాని తర్వాత బాధపడాల్సింది తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు కొంచెం పరిగణన తీసుకోండి. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వద్దు, అవసరమైతే దండించండి. అలా ఏదైనా ఉంటే ఒకసారి మా నోటీసులు పెట్టండి దయచేసి. మా రిక్వెస్ట్. అదర్వైజ్ ఇంతవరకు మీరు ఓపిక థ్యాంక్ యూ.